అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ భానుమతి రామకృష్ణ గారి అత్తగారు కట్టుడు పళ్ళు అనే కథ విందాం. మనకున్న అతి తక్కువ హాస్య రచయిత్రుల్లో భానుమతి రామకృష్ణ గారు ఒక్కరు. ఆమెది చాలా సున్నితమైన హాస్యం. అత్తగారితో అనుభవాలుగా ఎన్నో హాస్య కథానికలని చెప్పారు. అవి చదువుతూ ఉంటే సీరియస్గా కనిపించే భానుమతి గారిలో ఇంతటి హాస్యం ఉందా అనిపిస్తుంది. ఉదాహరణకి అత్తగారు కట్టుడు పళ్ళు అనే కథానిక తీసుకుందాం. ఆ రోజు అత్తగారి 76వ జన్మదినం. భోజనానికి ఎదురుగా వడ్డించిన పదార్థాలన్నింటినీ చూసి ఆవిడ నోరు ఊరుతోంది. చెగోడీలను చూస్తూ గారె ముక్కలనే కొరకలేని దాన్ని గడ్డపార లాంటి చెగోడీల్ని ఎలా నమలగలను అని వంటవాడి మీద చికాకు పడుతూ ఓ చిన్న గారె ముక్కను తుంచి నోట్లో వేసుకుని కాసేపు చప్పరించి చిగుళ్లతో నొక్కడానికి ప్రయత్నించి ఇవి తినటం నా వల్ల కాదే అంటూ మింగేశారు. ఇంతలో అత్తగారి బాల్య స్నేహితురాలు అఖిలాండమ్మ నాకు పలుగులు లాంటి పళ్ళున్నాయి అంటూ వస్తుంది. ఆవిడ పళ్ళు అన్నీ కట్టుడు పళ్ళే అని తెలిసి తను అలాంటి పళ్ళు కట్టించుకోవాలనుకుంటుంది. 10 పళ్ళు పెట్టడానికి 10 రూపాయలన్న స్నేహితురాల మాట విని మన కాలంలో అయితే మరో 3 రూపాయలు ఇస్తే సవర బంగారం వచ్చేది అంటూ ఆశ్చర్యపోతారు అత్తగారు. నా బాధ చూడలేక నా బిడ్డ పళ్ళను కట్టించాడంటుంది అఖిలాండమ్మ. అన్నీ తింటున్న ఆవిడని చూసేసరికి అత్తగారికి తాను పళ్ళు కట్టించుకోవాలనే కోరిక తీవ్రమవుతోంది. పళ్ళు కట్టించుకున్న కొత్తల్లో అత్తగారు ఆ మాట మర్చిపోయి నోట్లో ఏం పెట్టుకున్నా గుటుక్కున మింగేశారు. ఒకరోజు బావిలోంచి నీళ్లు తోడుతున్న అత్తగారు ఆయాసంతో నోరు తెరిచేసరికి కట్టుడు పళ్ళు బావిలో పడిపోయినాయి. ఉన్న 4 పళ్ళు పీకేసి తుమ్మితే ఊడే పళ్ళు పెట్టాడు ఆ దగాకోరు అంటూ డాక్టర్ను తిట్టిపోయసాగింది అత్తగారు. బావిలో దిగే వాళ్ళని పిలిచి పళ్ళు వెతికించి తీసుకురండి సలహా ఇస్తుంది పని మనిషి. అత్తగారికి ప్రాణం లేచొచ్చింది. బావిలోకి దిగి తీసే వాళ్ళని తీసుకురమ్మంటోంది పని మనిషితో. మధ్యాహ్నం పని మనిషి 3 రౌడీలు లాంటి వాళ్ళని తీసుకొస్తుంది. వీళ్లలో పని మనిషి మొగుడెవరో అని కోడలను అడుగుతుంది. వాడి గొడవ మనకెందుకు, మనకు కావాల్సింది బావిలోకి దిగి పళ్ళు తీసేవాడు అంటుంది కోడలు. హిందీలో మాట్లాడుతున్న వాళ్ళని ఉత్తర దేశం వాళ్ళని చెప్తుంది పని మనిషి. ఇంతలో దబ్ అనే శబ్దం వినిపిస్తుంది. 3 బావిలోకి దూకుతారు. వెతికిన ఆ పళ్ళు కనిపించలేదు. 50 రూపాయలు ఇవ్వమన్నారు. గుండెలు బాదుకుంటూనే వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక తప్పలేదు అత్తగారికి. మర్నాడు పేపర్లో ఎవరో హిందూస్థానం వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో 2 పెద్ద దొంగతనాలు చేశారని తెలిసింది. ఇంతలో పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ బావిలోకి దిగి పూడికి తీసిన హిందీ వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారంట అంటుంది. అత్తగారు గుండెలు బాదుకుంటుంది. గడ్డాలు పెంచుకున్న వాళ్ళని ఇంటికి రానియకూడదంటుంది. ఇంకా పేపర్లో ఊళ్ళో గడ్డం పెంచుకుని తిరుగుతున్న వాళ్ళని, హిందీలో మాట్లాడే వాళ్ళని పోలీసులు పట్టుకెళ్తున్నారు అంటూ కూడా రాశారు. వంటవాడు శబరిమలై వెళ్ళాలని 4 రోజులుగా గడ్డం పెంచుతున్నాడు. అతన్ని తక్షణం ఆ గడ్డం తీసే అంటుంది అత్తగారు. పనివాడు గడ్డం పెంచాడు. అత్తగారిలో కంగారు పెరిగిపోయింది. ఇంతలో డ్రైవర్ సింగ్ ఆమె కంటపడ్డాడు. అతనికి గడ్డం ఉంది. అత్తగారికి వాళ్ళంతా పరమశత్రువులా కనిపించసాగారు. తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లవారి 9 అవుతున్నారు అలా. ఇంతలో గోర్ఖావాడు పరిగెత్తుకొచ్చి వంటవాడిని పనివాడిని 2 పోలీసులు పట్టుకొచ్చారు. వాళ్ళని లోపలికి రానివ్వద్దు, నేనే గేటు దాకా వస్తానని వెళ్ళి అత్తగారు వాళ్ళిద్దరూ నాకు తెలియదు అంటుంది. మా ఇంట్లో పని చేయలేదంటోంది. అయితే వీళ్ళు మీ ఇంటి పనివాళ్ళు కాదనమాట, దొంగ రాస్కెల్స్. ఇంతలో డ్రైవర్ సింగ్ పరిగెత్తుకుంటూ వచ్చి పోలీసులకు అడ్డం పడతాడు. ఇతనెవరు అడుగుతారు పోలీసులు. ఈ గడ్డపతనం మా డ్రైవర్ కాదు కరాఖండిగా చెప్తుంది అత్తగారు. ఇంతలో అత్తగారి పుత్రుడు బయటకు వచ్చి వాళ్ళని పోలీసుల నుంచి విడిపిస్తాడు. ఇంతలో పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తగారిని బావిలోంచి తీసిన పూడిక దగ్గరికి తీసుకెళ్తుంది. అత్తగారి కళ్ళు తళుక్కున మెరిశాయి. బావిలోంచి తీసిపోసిన పూడిక మన్నులో అత్తగారి కట్టుడు పళ్ళు కనిపించగానే గొడ్డలు ఉతికిన నీళ్లు ఆ మన్ను మీద పోసాను అమ్మగారు. ఆ బురదలో తళుక్కుమన్నాయి మీ పళ్ళు అంది అమాయకంగా పని మనిషి. పోనీలే, నీ వల్లే బావిలో పడ్డాయి, నీ వల్లే దొరికినాయి అంటుంది ఆనందంగా అత్తగారు. ఇంతలో వంటవాడు పనివాడు డ్రైవర్ వచ్చి అత్తగారికి ఎదురుగా నిల్చుని ఎవరమ్మా మీరు, పళ్ళేమిటి దొరకడం ఏమిటి, అసలు మా పెద్దమ్మగారికి పళ్ళు లేవే అంటూ నిలదీస్తారు దెబ్బకు దెబ్బ కొడుతూ. అత్తగారి కథలకు మన తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రత్యేకత ఉంది.
అదండి మరి ఈ కథ. థ్యాంక్ యూ.